బులెటిన్లో లాస్ట్ స్టోరీ చూస్తే హైదరాబాద్లో గణేష్ నిమజ్జనాల సందడి సురువైంది. కొన్ని రోజుల నుంచి నిమజ్జన కోలాహలం కంటిన్యూ అవుతుంది. అయితే 17న జరగబోయే నిమజ్జనాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. భారీ విగ్రహాల నిమజ్జనానికి కట్టుదిట్టమైన భద్రత ఉండాలని అధికారులను ఆదేశించారు ఆయన. నిమజ్జనం సందర్భంగా రాజకీయ ర్యాలీలకి ఎలాంటి పర్మిషన్ లేదన్నారు. హిందూ ముస్లిం పండుగలు వరుసగా వచ్చాయి కాబట్టి అలాంటి సమయంలో రాజకీయాలు చేయటం మానుకోవాలన్నారు. రెచ్చగొట్టేలా ఎవరు మాట్లాడినా కఠిన చర్యలు తప్పవని సూచించారు ఆయన. 17న నిమజ్జనానికి 20,000 మందితో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నట్టు స్పష్టం చేశారు మంత్రి. పూర్తి సమాచారం మా ప్రతినిధి లక్ష్మీకాంత్ అందిస్తారు. లక్ష్మీకాంత్, ఈసారి ఎలాంటి భద్రత ఏర్పాటు చేస్తున్నారు? ఎంతమంది పోలీసులు పర్యవేక్షించబోతున్నారు? సీసీ కెమెరాస్ ఏ విధంగా ఉండబోతున్నాయి? దాదాపు ఎన్ని లక్షల విగ్రహాలు నిమజ్జనానికి తరలి వస్తున్నట్టుగా తెలుస్తోంది? హైదరాబాద్ మహానగరంలో గణేష్ నిమజ్జన ఉత్సవ ఏర్పాట్లను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈసారి ఈ నెల 17న జరుగుతున్నటువంటి గణేష్ నిమజ్జన వేడుకలకు ప్రభుత్వం తరపున భారీ ఏర్పాట్లు చేస్తుంది. అందులో భాగంగా దాదాపు 20,000 మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్తో పాటు అదేవిధంగా మేయర్ గద్వాల విజయలక్ష్మి, దీంతో పాటు మిగతా శాఖలకు సంబంధించిన అధికారులు, హైదరాబాద్ సిటీ కమిషనర్ సివి ఆనంద్తో పాటు మొత్తం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా 17వ తారీఖున ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి నిమజ్జన వేడుకలకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రత్యేకంగా 20,000 మంది భారీ పోలీస్ బలగాలతో పాటు ఇక్కడ అవసరమైనటువంటి ప్రాంతాల్లో మఫ్టీ పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు. సీసీ కెమెరాలు మొత్తం కూడా హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు చూస్తుంటే మనం 3 రోజులు, 5 రోజులు, 7 రోజులు, 9 రోజులతో పాటు చేస్తున్నటువంటి వినాయక నిమజ్జనానికి తరలి వస్తున్నారు. ఇప్పటికే చిన్న చిన్న విగ్రహాలు తీసుకొని ఆ విగ్రహాలన్నిటికీ కూడా ఇక్కడ నిమజ్జనం జరుగుతుంది. 11 రోజులు అంటే 11 రోజుల పాటు నవరాత్రులు నిర్వహించి ఏదైతే వినాయకులను నిమజ్జనం తరలిస్తూ వస్తారో 17వ తారీఖున ఆ రోజున ప్రత్యేకించి భారీ బందోబస్తు మధ్యనే కాకుండా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో దాదాపు 3,000 సిబ్బంది ఇక్కడ శానిటేషన్ విధుల్లో పాల్గొంటారు. దాదాపు 16,000 మంది జిహెచ్ఎంసీ సిబ్బంది వివిధ ప్రాంతాల్లో పనుల్లో నిమగ్నమై ఉంటారు. అయితే వీటితో పాటు ప్రత్యేకంగా విద్యుత్ శాఖ, అదేవిధంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ, హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ వర్క్స్, వివిధ శాఖల అధికారులు మొత్తం కూడా సంయుక్తంగా సమన్వయంగా ఏర్పాట్లన్నింటినీ కూడా చూసుకోవాలి అని ప్రధానంగా పొన్నం ప్రభాకర్ అధికారులకు ఆదేశించారు. ప్రత్యేకించి ఈ వేడుకలకు సంబంధించి మొన్న బోనం ఉత్సవాలు జరిగినాయి. ఇప్పుడు 17వ తారీఖున భారీ ఎత్తున గణేష్ నిమజ్జన ఉత్సవాలు జరగబోతున్నాయి. ఆ తర్వాత బతుకమ్మ వేడుకలు జరగబోతున్నాయి. తర్వాత అక్టోబర్ ఆ మంత్లో కనకదుర్గమ్మ మాత ఉత్సవాలు జరగబోతున్నాయి. ఈ విధంగా ప్రత్యేకించి ఈ ఉత్సవాల్లో గణేష్ నిమజ్జన ఉత్సవాలు చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతాయి. హైదరాబాద్ మొత్తం యావత్ భారతదేశం కూడా ఇక్కడ హైదరాబాద్ నిమజ్జన వేడుకలు చూస్తున్న నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి అంటే అవాంఛనీయ సంఘటనలు రాకుండా మొత్తం కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ప్రత్యేకించి ఎక్కడ ఎవరైనా అవాంఛనీయ సంఘటనలు పాల్పడినా లేకపోతే మద్యం సాగించి డ్యాన్సులు, డీజేలు అత్యధికంగా సౌండ్లతో నిర్వహించినా వారికి మీద నిషేధాజ్ఞలు కొనసాగుతున్నాయి. ఎవరైనా ఎక్కడైనా నిమజ్జన ఉత్సవాల్లో పాల్గొంటున్న మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే మాత్రం వారి తాట తీస్తామని సిటీ కమిషనర్ సివి ఆనంద్ కూడా హెచ్చరికలు జారీ చేశారు. మొత్తం మీద ప్రతిష్టాత్మకంగా ఈ ఏర్పాట్లు ఈసారి నిమజ్జన వేడుకలు జరగబోతున్నాయి. రైట్, థ్యాంక్ యూ లక్ష్మీకాంత్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఇది వాళ్ళ